ఎన్ని ఎన్ని దారుణాలు రా నాయన. బాబా ఏమ్మ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కళ్ళు మూసి పనుకుందా అర్థమవుతలేదు. అని ఏమో మీడియాలో ఇంతగానం వస్తుంటే కనీసం ఎవ్వడు పట్టించుకోవట్లేడు. ఏమో 3 సంవత్సరాల పాప, ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, 3 సంవత్సరాల పాపను తీసుకెళ్ళి రేప్ చేసి చంపేసి ముళ్ళ పొదలో పడేసిండు వాడు, లంజా కొడుకాడు. ఇట్లాంటి ఎంతమంది పిల్లలు కావాలి గవర్నమెంట్కి? ఇంకెంతమంది చచ్చిపోవాలి? ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా చూస్తున్నారు గవర్నమెంట్? ఇంకమ్మ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకమ్మ టీఆర్ఎస్ కానీ ఎందుకు ఎందుకు ఇంత శిక్షలు ఇంత ఇవ్వడ పడితే రావటం, రేపు చేయడం? ఎందుకు ఇంత లోపం ఉంది గవర్నమెంట్లో? ఏమో లోపం గవర్నమెంట్ లేదు, మనలో ఉంది. వాడిచ్చే 100-150 కోట్లకు అమ్ముడు పోయి వానికి ఓట్లు వేస్తున్నాం, వాడిని గెలిపిస్తున్నాం. వాడేంది, వాని పిల్లలు వాడు చూసుకుంటున్నాడు. కానీ మన పిల్లలు చచ్చిపోతురా, మన పిల్లలకి ఏమవుతుంది, మనకేమవుతుంది ఎవ్వరు పట్టించుకుంటాడు. ఏమో గవర్నమెంట్ ఇన్ని జరుగుతుంది, కనీసం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా రేపులు ఏమన్నా అయితే పెద్ద శిక్షలు, ఒక 10-15 సంవత్సరాలు జీవితకాలం వేసి, లేకపోతే ఎన్కౌంటర్ ఏదో ఉండాలి. నీ అమ్మ ఇన్ని జరుగుతుంటే గవర్నమెంట్ పట్టించుకుంటే ఏం గవర్నమెంట్ రా నాయన? ఏమో గవర్నమెంట్ ఈ పాపకి ఇప్పుడు అయింది, రేపు మన పాపలకు కావచ్చు, వేరే వాళ్ళకి ఎవరికైనా కావచ్చు. నాకు నమ్మకం లేదు ఇట్లా ఈ గవర్నమెంట్లో మంచి జరుగుతుందనే నమ్మకమే పోయింది. ఇంకెన్ని కావాలరా నాయన గవర్నమెంట్కి? ఇట్లాంటివి యాక్షన్లు తీసుకోలేరా? శిక్షలు పెంచలేరా? ఎందుకు ఆలోచిస్తుర్రా నాయన? సిస్టమ్ చి అమ్మ లవడల సిస్టమ్.